హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఈ జూన్ 12న రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. జూలై 24న హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డేట్లో అయితే చేంజెస్ ఉండవు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నటించిన ఈ సినిమా, ఎందుకంటే తొలిసారి పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో ఈ హరిహర వీరమల్లు సినిమాలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ అలాగే టీజర్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో ఉన్న గెటప్లో అది ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆయన ఫ్యాన్స్ని అయితే మరింతగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు అలా ఒక యోధుడిలా చూస్తామని ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా అయితే త్వరగా పూర్తి అవుతుంది. గ్రాఫిక్స్ అయితే వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. విజువల్స్ చాలా గ్రాండియర్గా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్లో బిజీగా ఉండడం వల్ల కొంత వర్కింగ్ అయితే అయ్యింది. ఈ డిలే అవుతున్న నేపథ్యంలో క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలిగారు. అనంతరం నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని టేకప్ చేయడం జరిగింది. క్రిష్ ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడి నుంచి జ్యోతికృష్ణ టేకప్ చేసి దీన్ని తన తండ్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండడంతో ఆయన కూడా దీన్ని చాలా జాగ్రత్తగా తీయాలి, తండ్రి పేరు నిలబెట్టాలి, పవన్ కళ్యాణ్కు మరో హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో జ్యోతికృష్ణ కూడా పగలు రాత్రి కష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన 2 నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా ఆయన సీజీ వర్క్ మీదే చాలా అయితే ఫోకస్ చేస్తున్నారు. ఈ వర్క్ అంతా బాగా వచ్చి విజువల్స్ గ్రాండియర్గా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ హరిహర వీరమల్లు మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. అలాగే గతంలో చూసుకుంటే ఈ ఒక థియేటర్ల బంద్ ఇష్యూ కూడా వచ్చింది. ఈ సినిమాకు ముందు హరిహర వీరమల్లు సినిమాకు ముందు థియేటర్ల బంద్ అనే ఒక ఇష్యూ వచ్చింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా జరిగింది. ఈ సినిమాకి ఒక ఫ్రీ పబ్లిసిటీ లాగా అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి నోట హరిహర వీరమల్లు చిత్రం గురించి అయితే నానుతోంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు చూస్తాము, పవన్ కళ్యాణ్ ఒక యోధుడిగా ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఫ్యాన్స్తో పాటు అలాగే సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇందులో ఒక యోధుడిగా ఉండడంతో అలాగే ముఖ్యంగా హిందూ ధర్మం మీద ఈ సినిమాలో ఎక్కువగా సన్నివేశాలు ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక హిందూ ధర్మాన్ని కాపాడే ఒక యోధుడిలాగా ఈ సినిమాలో అయితే కనిపించబోతున్నారు. మొదట డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని టేకప్ చేసినప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక చారిత్రక నేపథ్యం ఉన్న యోధుడిగా చూపించడానికి అయితే ఆయన ప్రయత్నించారు. అయితే క్రిష్ ఎప్పుడైతే వైదొలిగి జ్యోతికృష్ణ ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమాలో కొంచెం హిందూ ధర్మం గురించి ఎక్కువగా చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన హిందూ ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా హిందూ ధర్మాన్ని బాగా ప్రచారం చేస్తుంది. దానికి మద్దతుగా ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ ఒక భుజాన్ని ఎత్తుకున్నారు హిందూ ధర్మాన్ని. హిందూ ధర్మ పరిరక్షణే ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ అయితే సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కావడం, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఇందులో హిందూ ధర్మాన్ని కూడా ఒక అంశంగా చూపిస్తూ హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనే దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ద్వారా చూపించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మెచ్చేలాగా ఒక భారీ విజువల్స్తో ఒక భారీ తారాగణంతో ఈ సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు 4 పాటలు అయితే ఈ సినిమా నుంచి వచ్చాయి. అసురహననం పాట అయితే ఎంతగానో అది హిట్ అయిపోయింది. అలాగే కొల్లగొట్టినాదురో, మాట వినాలి, ఈ పాటలు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ప్రజల్లోకైతే ప్రేక్షకుల్లోకి ఈ పాటలు కూడా చొచ్చుకెళ్ళాయి. ఇప్పటికే ఈ హరిహర వీరమల్లు నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా మంచి క్రేజ్తో ఉంది, మంచి బజ్ అయితే ఈ సినిమా మీద క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని చూస్తున్నాం. అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, యావత్ సినీ ప్రియులు కూడా ఈ జూలై 24న ఈ సినిమా థియేటర్లో వీక్షించబోతున్నారు. ఈ సినిమా కూడా ఒక గ్రాండియర్గా ఉండబోతుంది. ఈ సినిమా అయితే సక్సెస్ అవుతుందని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నిర్మాత ఏఎం రత్నం కూడా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయేలాగా ఆయన తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం ఇప్పటికే ఆయన చాలా ధనాన్ని కూడా ఖర్చు పెట్టారు. ఆయన పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వచ్చేలాగా ఈ సినిమా ఉంటుందని కూడా ఆయన సన్నిహితులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ తొలిసారి ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించబోతుంది. ఈ సినిమాలో అలాగే బాబీ డియోల్ ఉన్నారు, అనుపమ్ ఖేర్ ఉన్నారు, రఘుబాబు, ఇంకా ఇలా చాలామంది తారాగణం అయితే ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయితే ఒక విజువల్ గ్రాండియర్గా ఉంటుందని అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న తొలి చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలన్నీ కంప్లీట్ చేసే పనిలో అయితే ఉన్నారు. రీసెంట్‌గా 'ఓజీ' కూడా షూటింగ్ ఫినిష్ చేశారు. డబ్బింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ఒక షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. ఈ యోగా డే దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సినిమా అప్డేట్ రావడం, ఈ 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రావడం, జూలై 24న ఈ సినిమా రాబోతుందని ఒక యాదృచ్ఛికంగా కూడా భావించవచ్చు. ఫైనల్‌గా ఈ సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకునేలా ఉంటుంది. జ్యోతి కృష్ణ పేరు కూడా ఈ సినిమాలో తర్వాత చాలా అందరూ మెచ్చుకునేలాగా ఉంటుంది. ఇక్కడ ఏఎం రత్నం కూడా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా ఇదొక సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చాలామంది అంటున్నారు. చూడాలి జూలై 24న ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది, అసలు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాలి.